మనందరికీ డ్రీమ్ ఇయర్ 2022. 2022 జనవరి 1వ తారీఖు నుంచి ఏమేమి మార్పులు తీసుకొద్దాం అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ రేపు డిసెంబర్ 25 మనకి కరెక్ట్గా కొత్త సంవత్సరం రావడానికి వారం రోజులు టైం ఉంది. జనరల్గా జనవరి 1వ తారీఖున కొత్త ప్రణాళికలు వేసుకుని మొదలెడుతుంటాం. అదే డిసెంబర్ 25 నుంచే ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా, ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఈ వారానికి ఒక ప్రాపర్ టైం టేబుల్ వేసుకోండి, ఒక ప్రాపర్ ఫౌండేషన్ వేసుకోండి. ఈ వారం రోజులు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేయండి. 1వ తారీఖు కల్లా మనం సాధించగలమని చక్కటి ధైర్యం వస్తుంది. ఈ 7 days మీకు ఇప్పుడు 7 steps అన్నమాట. ఈ 7 మెట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కండి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రోజు 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు అలా టార్గెట్ చేసుకుని డిసెంబర్ 31 నాటికి 7-8 గంటలు మినిమం చదివేటట్టు ప్లాన్ చేసుకోండి. జనవరి 1 నుంచి దాన్ని వచ్చే సంవత్సరం మొత్తం ఇంప్లిమెంట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఒక రెగ్యులారిటీ అలవాటు అవుద్ది, ఒక డిసిప్లిన్ అలవాటు అవుద్ది, కొత్త సంవత్సరం మందే అవుద్ది. జనరల్గా ప్రతి ఒక్కళ్ళు న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి అని అడుగుతుంటారు. ఆ రోజు చాలా వేసేసుకుంటాం, కానీ ఏమి ఇంప్లిమెంట్ చేయం. 2-3 రోజులు బాగానే ఉంటుంది, తర్వాత అన్నీ మర్చిపోతాం. అలా కాకుండా ఈసారి ఇప్పుడే న్యూ ఇయర్లో మనం ఏం చేయబోతున్నామో, ఏమైతే అనుకుంటున్నామో అవన్నీ ఒకచోట ముందు రాసేసేయండి. దాన్ని ఒక్కొక్కటిగా ఈ వారం రోజులు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ట్రై చేయండి. దానిలో ఉన్న కష్ట నష్టాలు అనలైజ్ చేయండి. సో న్యూ ఇయర్ వచ్చే రోజుకి, అంటే జనవరి 1వ తారీఖు వచ్చే రోజుకి మనలో స్ట్రెంగ్స్, వీక్నెస్ మనకు అర్థమైపోయి ఒక ప్రాక్టికల్ ప్లానింగ్, ప్రాక్టికల్గా ఒక ప్రణాళిక వేసుకుని ముందుకెళ్దాం. దాంతో నెక్స్ట్ ఇయర్ మొత్తం మందే అవుతుంది. అండ్ చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, న్యూ ఇయర్ రోజు ఉన్న ఉత్సాహం సంవత్సరం అంతా ఉండదు. ఆ రోజు మాత్రం ఏదో సాధించేసినట్టు, ఏదో జరిగిపోతున్నట్టు చాలా ఉబ్బి తబ్బిబ్బైపోతుంటాం. తర్వాత మిగతా రోజులన్నీ సాదాసీదాగా గడుపుతుంటాం. అలా కాదు. ఒక మనిషి పుట్టాక ఆ మనిషి ఈ భూప్రపంచంలో ఉన్నంత కాలం ప్రతిరోజు ఒక పండగే, ప్రతిరోజు ఒక కొత్తదనమే. మనం ఎందుకు న్యూ ఇయర్ అనుకోవాలి? న్యూ డే, ఎవ్రీ డే న్యూ డే కదా, ఎవ్రీ సెకండ్ న్యూ సెకండ్ కదా, ఇలా ఎందుకు ఆలోచించకూడదు? ప్రతిరోజు ప్రతి క్షణం అదే యాక్టివ్నెస్తో, అదే ఉత్సాహంతో, అదే సంతోషంతో మనం ఎందుకు పని చేయకూడదు? ప్రతి ఒక్కరికి అలసట వస్తుంది, ఈవెన్ నాకు కూడా. ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరి ఛాలెంజెస్ వాళ్ళవి. అలసట వచ్చినప్పుడే కదా పని వాల్యూ తెలిసేది. కాబట్టి అలసట వచ్చినప్పుడు ఎక్కువ పని చేయాలి, కష్టం వచ్చినప్పుడు ఎక్కువ పని చేయాలి, మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఇంకా ఎక్కువ పని చేయాలి. దీనివల్ల మనిషి తను ఎందుకు పుట్టాడు, తన లక్ష్యం ఏంటి, తను ఏం చేయాలనుకుంటున్నాడు, వీటన్నిటికీ ఒక సార్థకత ఉంటుంది.